హాయ్ ఫ్రెండ్స్, వార్ 2 మూవీ ట్రైలర్ అయితే వచ్చింది. ట్రైలర్ మామూలుగా లేదు, నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది. నేను ఆల్రెడీ చెప్పాను, టీజర్తో డిసప్పాయింట్ అయిన ప్రతి ఒక్క తారక్ కన్నా అభిమాని కూడా ట్రైలర్తో రెట్టింపు ఉత్సాహంతో ఉంటారని నేను చెప్పాను. అదే విధంగా జరిగింది. టీజర్ వచ్చిన తరువాత హృతిక్ రోషన్ గారు తారక్ కన్నను డామినేట్ చేశారని ట్రోల్ చేసిన ప్రతి ఒక్కరిని కూడా ఒక్కసారి వార్ 2 మూవీ ట్రైలర్ చూడమని నేనైతే చెప్తాను. ట్రైలర్లో తారక్ కన్న స్క్రీన్ ప్రజెన్స్ కానీ, తన లుక్స్ కానీ, డైలాగ్ డెలివరీ కానీ, యాక్షన్ కానీ మైండ్ పోతుంది లోపల అనేటువంటి విధంగా అయితే ఉంది. చింపేశాడు. అంతేకాదు హృతిక్ రోషన్ గారి స్క్రీన్ ప్రజెన్స్ గురించి కానీ, లుక్స్ గురించి కానీ మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు. ఆయన కూడా తన పెర్ఫార్మెన్స్తో కుమ్మేశాడని చెప్పాలి. ఇద్దరూ కూడా దంచి కొట్టేశారనమాట. అంతేకాదు ట్రైలర్లో మన తారక్ కన్నా షర్ట్ లేకుండా ఒక షార్ట్ అయితే చూసాను. దీన్ని బట్టి చూస్తే మూవీలో షర్ట్లెస్ పెర్ఫార్మెన్స్ ఉండబోతుందని క్లియర్గా అర్థమైపోతుంది. ఇటు తారక్ కన్నా అభిమానులే కాదు, న్యూట్రల్ ఆడియన్స్ కూడా గూస్ బంప్స్తో పోవడానికి రెడీ అయిపోండి. అదేంటన్నా, ఆల్రెడీ మేము ఆర్ఆర్ఆర్లో చూసాము, అంతేకాకుండా అరవింద సమేతాలు కూడా చూసాం కదన్న మీరు అనొచ్చు. ఆ రెండు సినిమాలు కూడా వీటికవి ప్రత్యేకం. కానీ ఈ సినిమా అలా కాదు. ఈ బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ ఇది. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా యాక్షన్ సీన్స్ ఉంటానే ఉంటాయి, వార్ జరుగుతూనే ఉంటుంది, కొట్టుకుంటూనే ఉంటారు. నేను చెప్తాను, గుర్తుపెట్టుకోండి, రాసి పెట్టుకోండి, ఈ క్లిప్ని అయితే సేవ్ చేసుకోండి. మూవీ ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవుతుందనడంలో ఎటువంటి డౌట్ లేదు. ఈ ట్రైలర్లో యాక్షన్ బ్లాక్స్ అయితే మాత్రం మైండ్ బ్లోయింగ్ అని చెప్పాలి. నాకు బాగా నచ్చిన యాక్షన్ బ్లాక్ ఏంటంటే, పైన ఒక ఏరోప్లేన్ ఉంటుంది, కింద ఒక ఏరోప్లేన్ మధ్యలో రోప్స్ ఉంటాయి. మధ్యలో తారక్ కన్నా హృతిక్ రోషన్ గారు కొట్టుకుంటారు. అదైతే నిజంగా మైండ్ బ్లోయింగ్ అని చెప్పాలి. అంతేకాదు బోట్లు చేజింగ్ సీన్ కానివ్వండి, అంతేవిధంగా కార్ చేజింగ్ సీన్ కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా, ప్రతి ఒక్క షాట్, ప్రతి ఒక్క ఫ్రేమ్ కూడా నెక్స్ట్ లెవెల్లో అయితే కట్ చేశారు. చాలా బాగుంది. ట్రైలర్లో యాక్షన్తో పాటు ఎమోషన్ కూడా చూపించారు. మన తారక్ కన్నా కంట్లోంచి వాటర్ డ్రాప్స్ అయితే వస్తాయి. దీన్ని బట్టి చూస్తే తారక్ కన్నా దేని గురించో బాధపడుతున్న, బాగా ఎమోషన్ అవుతున్నాడని అయితే క్లియర్గా అయితే అర్థమవుతుంది. అంతేకాదు హృతిక్ రోషన్ గారు అలాగే మన కియారా అద్వానీ గారు ఒక షాట్లో వాళ్ళైతే రిలేషన్షిప్లో ఉండి లవ్ చేసుకున్నట్లుగా చూపిస్తాడు. ఒక షాట్లో అయితే గన్ ఏం చేసుకుని వాళ్ళిద్దరు కొట్టుకుంటారు. ఇంత లవ్ చేసుకున్న వాళ్ళ మధ్యన పగ ఏంటనేది కూడా అర్థం కావట్లేదు. డైలాగ్స్ అయితే చాలా పవర్ఫుల్గా ఉన్నాయి. ముఖ్యంగా తారక్ కన్నా డైలాగ్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయని అయితే నేను చెప్పాలి. నేను మనిషిని కాదు, ఆయుధాన్ని, ఒక యుద్ధంలో ఉండే ఆయుధాన్ని, చంపుతా లేదంటే చస్తా, ఇప్పటి వరకు ఎవరు చేయని పనిని నేను చేసి చూపిస్తా, ఇప్పటి వరకు ఎవరు పోరాడిన యుద్ధంలో నేను పోరాడతా అనేటువంటి డైలాగ్స్ అయితే మాత్రం తారక్ కన్నా చంపేశాడని చెప్పాలి. తారక్ కన్నా డైలాగ్ డెలివరీ చేసే విధానంలో హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. ఎవరో సాటి రారు తారక్ కన్నా డైలాగ్ డెలివరీకి. ఆ రేంజ్లో అయితే డైలాగ్ డెలివరీ చేస్తాడు ఆయన. ట్రైలర్లో తారక్ కన్నా ఏ రేంజ్లో డామినేషన్ చూపించాడో క్లియర్గా అయితే అర్థమైపోతుంది. ఒక షాట్లో హృతిక్ రోషన్ గారు దుక్కుని కూర్చొని ఉంటారు. తారక్ కన్నా ఎదరికి కాలు పెట్టి హృతిక్ రోషన్ గారికి ఐ టు ఐ కనెక్షన్ ఇస్తూ చూస్తాడు. అదైతే నిజంగా మైండ్ బ్లాక్ అని చెప్పాలి. ఈ మూవీలో తారక్ కన్నా క్యారెక్టరైజేషన్ ఎంత పవర్ఫుల్గా ఉంటుందంటే, తారక్ కన్నా ఈ మూవీలో విలన్ కాదు, జస్ట్ నెగిటివ్ షేడ్ చేస్తున్నాడు అంతే. ఇద్దరు కూడా హీరోలే. దేశం కోసం పోరాడే ఇద్దరు ఏజెంట్ల మధ్యన అసలు ఏం జరిగింది అనేటువంటిదే మనం రేపు థియేటర్లో చూడబోతున్నాము. ట్రైలర్ లాస్ట్లో ఒక స్నో మౌంటైన్లో వీళ్ళిద్దరు అయితే కొట్టుకుంటూ ఉంటారు. అది నాకు తెలిసి మూవీలో లాస్ట్ క్లైమాక్స్ ఫైట్ అని నేనైతే అనుకుంటున్నాను. అదైతే చాలా బాగా వస్తుంది, ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. మూవీ మొత్తానికి అదే హైలైట్ అని నేనైతే అనుకుంటున్నాను. వీళ్ళిద్దరి మధ్య వచ్చే ఫేస్ ఆఫ్ యాక్షన్ సీక్వెన్స్ కోసం నేనైతే మూవీ ఎప్పుడు వస్తుందా అనేది ఎదురు చూస్తున్నాను. ఆగస్టు 14 వరకు నేనైతే ఆగలేకపోతున్నాను. చాలా ఎక్సైట్గా ఉన్నాను. అసలు ట్రైలర్లోనే ఒక రేంజ్లో చూపించారు, ఇంకా మూవీలో ఏ విధంగా ఉంటుందో, మనం ఏమైపోతామో అనేటువంటిది అయితే నాకైతే అర్థం కావట్లేదు. నాకు ట్రైలర్ చూసిన తర్వాత ఇది బాలీవుడ్ మూవీ కాదు, టాలీవుడ్ మూవీలో అయితే నాకైతే అనిపించింది. ఎందుకంటే ఈ ట్రైలర్లో తారక్ కన్నే హీరోలు అనిపించింది నాకు. హృతిక్ రోషన్ గారి హీరోలు అనే ఫీలింగ్ నాకు కలగలేదు, తారక్ కన్నే హీరో అనే ఫీలింగ్ నాకు కలిగింది. అసలు టాలీవుడ్లో కానివ్వండి, ఇటు బాలీవుడ్లో కానివ్వండి, వార్ 2 క్రియేట్ చేయబోయే రికార్డ్స్ అన్నీ ఇన్ని కాదు, నెక్స్ట్ లెవెల్లో అయితే మూవీ ఉండబోతుంది. ట్రైలర్ ఎవరైనా చూస్తుంటే మీకు ఏ విధంగా ట్రైలర్ అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేసుకోండి. మన తారక్ కన్నా అభిమానులకి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.